భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కొల్చార మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. చిన్న ఖనపూర్, రంగంపేట గ్రామాల్లో గ్రామశాఖ బూత్ అధ్యక్షులు మందా మహేష్, గంగరాజు, పోచేందర్, సాయి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పంతుల హరీష్ పటేల్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సామల యాదగిరి, కొల్చార మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, కిష్టాపూర్ సర్పంచ్ స్వప్న ఉషయ్య, ఉప సర్పంచ్ నిర్మలా శేఖర్, కిష్టాపూర్ బూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఎంబారి శేఖర్ యాదవ్, రాంపూర్ బూత్ అధ్యక్షులు ఆకుల కృష్ణ, బీజేపీ నాయకులు రాములు, ఉస్కే నరసింహులు, శేఖర్, బీజేపీ యువ నాయకులు అంకం నాగరాజు, తలారి నరేష్, పులబోయిన పెంటయ్య, కమ్మరి సాయి కిరణ్ చారి కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలతో జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ, ఏకాత్మత, మానవతావాదం. అంత్యోదయ అంటే చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా, పేదకు కూడా ఏదైతే ప్రతిఫలాలు కూడా ఉన్నతవంతులకు అందుతాయో చిట్ట చివర ఉన్న పేద వ్యక్తులు కూడా అదే ఫలాలు అందాలని ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడు అటల్ బిహార్ వాజ్పేయి. ఈయన ఈ పార్టీ ఏర్పడిన తర్వాత విలువలకు కట్టుబడిన ఒక ఓటు తక్కువడినా కానీ కొనుక్కోకుండా ఆ రోజు ఆయన పదవిని తృణప్రాయంగా వదిలేసిండు. అట్లాంటి సిద్ధాంతాలను ముందు తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా ఉండనీకే ఈ విలువలు మాకు తోడ్పై ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు శాంక్షన్ చేయబడింది. అదే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మనకు నిధులు విడుదల చేయండి. అలాగే ఉచిత రేషన్ ఈ పేదలకు ఇప్పటికే ఈ మంత్ 3 నెలలకు సరిపోయేంత రేషను ఇప్పటికీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు 19 రాష్ట్రాల్లో అలాగే 4 కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో మన పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కంపల్సరీగా మేము అధికారంలోకి వస్తాం. ఒకప్పుడు ఏమీ లేని ఇక్కడ మీకు ఈరోజు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఈరోజు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈరోజు మేము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీకు గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ పైన కాషాయ జెండా రెపరెపలాడిస్తాం. ఈరోజు ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవమైన రామ మందిరం నిర్మాణం గత 500 సంవత్సరాల నుంచి ఉన్న రామ మందిర నిర్మాణం కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే మనకి ఈరోజు సహకారమైంది. అలాగే 370 ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్కు ఉన్న 370 సపరేట్ ఆర్టికల్ని తీసేసి ఒక దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 సిద్ధాంతాలు